పాలకుర్తి అసెంబ్లీలో ఈ మధ్య జరిగిన తొర్రూరు మున్సిపల్ ఎలక్షన్లో ఆర్ కృష్ణ కిషోర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కు వ్యతిరేకంగా పనిచేశారని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి గారు మరియు అక్కడ ఎమ్మెల్యే రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు 26వ తారీఖున మరి వారిద్దరిని అంటే హరిప్రసాద్ గారిని కృష్ణ కిషోర్ రెడ్డి గారిని డిసిప్లినరీ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది. హరిప్రసాద్ గారి ఇంట్లో వారి సొంత రిలేషన్ 5వ రోజు కార్యక్రమం ఉంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ పంపించారు. అదే రకంగా కృష్ణ కిషోర్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి ఉన్నారు కాబట్టి వారు రాలేకపోతున్నారని వారు చెప్పారు. అందువల్ల ఈరోజు మీటింగ్లో వారిద్దరికీ మరి అఫీషియల్ క్యాండిడేట్స్కి వ్యతిరేకంగా చేశారనే కంప్లైంట్ ఉంది. దాని మీద షోకాజ్ నోటీసు వారిద్దరికి ఇవ్వాలని నిర్ణయం చేయటం జరిగింది. షోకాజ్ నోటీసులు పంపిస్తాము. 10 రోజుల లోపల వితిన్ 10 days షోకాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ షోకాజ్ నోటీస్కి రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టుకొని వారిద్దరిని మళ్ళీ ఇక్కడికి డిసిప్లినరీ కమిటీ ముందుకు పిలవటానికి మళ్ళీ డేటులు నిర్ణయిస్తాము. దాని ప్రకారం వారికి ఇన్ఫార్మ్ చేస్తాము. వారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మరి ఎమ్మెల్యే గారితో ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డి గారితో మళ్ళీ పిలిపించి మాట్లాడి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. వేరే అంశాల గురించి కూడా డిస్కస్ చేశాం. ఈ మధ్యకాలంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు బహిరంగంగా పేపర్లో అంటే మీడియా ద్వారా కొన్ని విషయాల్ని పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడుతున్నారనే విషయం మీద సుమోటోగా డిస్కస్ చేయటం జరిగింది. అటువంటి స్టేట్మెంట్స్ మీడియా ద్వారా ఇవ్వకుండా ఉండాలని, ఆ రకంగా మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి బాధ్యత కలిగిన పదవులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటానికి వారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కానీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కానీ లేక పార్టీ అంతర్గత మీటింగులు జరిగేటప్పుడు కానీ వారు ఆ విషయాల్లో వ్యక్తపరిస్తే బాగుంటుంది తప్ప బహిరంగంగా మీడియా ద్వారా మాట్లాడటం మంచిది కాదని కమిటీ డిస్కషన్లో మాట్లాడటం జరిగింది. అదే విషయం మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తెలియజేస్తున్నాం. సుమోటోగా అంటే నాకు ఎవరు కంప్లైంట్ రాలేదు మాకు. అందుకని మేము పేపర్లో చూసాము, టీవీలో ఇది జర్నలిస్టులకు సంబంధించిన స్టేట్మెంట్లు కావు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పారంటే నేను కూడా ఏదైతే చెప్తున్నానో ఆ క్రమశిక్షణని నేను దాటకూడదు కదా. అందుకని
అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరికీ ఒక పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా దయచేసి మీరందరూ ఏదైనా సమస్య ఉంటే పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకురండి, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి పార్టీ పరంగా తీసుకుందామండి. మరి ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని రండి.